మిస్ వరల్డ్ అందగత్తెలు రేపు వరంగల్ వెళ్లనున్నారు. హనుమకొండ హరిత హోటల్ చేరుకొని అక్కడి నుంచి చారిత్రక 1000 స్తంభాల దేవాలయం పోర్ట్ వరంగల్ వెళ్తారు. కాకతీయ కళాకృతులు పరిశీలిస్తారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని అందగత్తెలను కోరతామంటున్న హనుమకొండ కలెక్టర్ ప్రవీణ్యాతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మిస్ యూనివర్స్ 2025కి హైదరాబాద్ ముస్తాబైంది. దాంతోపాటు మిస్ యూనివర్స్లో పాల్గొనేటువంటి అందగత్తెలు వరంగల్ కూడా రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను వాళ్ళు విజిట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా యంత్రాంగం, అటు వరంగల్ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 14న వచ్చేటువంటి వారి కోసం ఇటు 1000 స్తంభాల గుడి ముస్తాబవుతుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎట్లా ఏర్పాట్లు చేస్తాం? సో మనకి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ 22 మెంబర్స్ రాబోతున్నారు. ఈ 22 మెంబర్స్ కూడా 14th మే నాడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి పోస్ట్ లంచ్ మనకి హరిత కాకతీయ TSTDC హోటల్కి వస్తారు. సో ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిఫ్రెష్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి అనేది వెళ్ళటం జరుగుతుంది. 1000 పిల్లర్ టెంపుల్లో అక్కడ ఒక టూర్ గైడ్ ద్వారా వాళ్ళకి టెంపుల్ హిస్టరీ ఒకటి, కల్చర్ ఒకటి, అక్కడ ఉన్న కాకతీయ ఆర్కిటెక్చర్ గురించి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేపించి ఆ ఏరియా మొత్తం చూపించడం జరుగుతుంది. అలానే ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది విజిట్ ఆఫ్ ది 1000 పిల్లర్ టెంపుల్ అక్కడి నుంచి వాళ్ళు ఫోర్ట్ వరంగల్ వైపు బయలుదేరుతారు. అక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళకి సౌండ్ అండ్ లైట్ షో ఇవన్నీ కూడా మనకి టూరిజం అండ్ ASI తరఫున అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ దే విల్ కమ్ బ్యాక్ టు హరిత కాకతీయ ఫర్ డిన్నర్ అండ్ పోస్ట్ డిన్నర్ వాళ్ళు రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరుతారు. ఎంత సమయం పాటు ఇక్కడ ఉంటారు మేడం? ఒక రోజు స్పెండ్ చేస్తారా ఇక్కడ? లేదు, సో ఆల్మోస్ట్ 1 ఆఫ్టర్నూన్ మొత్తము ఉంటారు. అరౌండ్ 4-4:30 అట్లా వచ్చి దే విల్ బీ డిపార్టింగ్ అరౌండ్ 9-9:30 ఇన్ ద నైట్. కాబట్టి ఒక 6-7 అవర్స్ మన హనుమకొండ వరంగల్ సిటీస్ రెండు కూడా చూసి ఇక్కడ ఉన్న టూరిస్ట్ ఏరియాస్ కూడా చూసి వెళ్తారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మిస్ యూనివర్స్ అందగత్తెలు అట్లాంటి మహిళలంతా రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ వరంగల్ నగరానికి నగరానికి సంబంధించి మన హిస్టరీకి కల్చర్కి సంబంధించి ఏం వాళ్ళకు మెసేజ్ ఇస్తారో, ఏం చెప్పబోతున్నారు? మనకి వరంగల్ అండ్ హనుమకొండ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్టర్ హైదరాబాద్. కాబట్టి ఇంత ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంటర్నేషనల్ కవరేజ్ ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళందరూ రావటం మన సిటీస్కి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ఉన్న కల్చర్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న హెరిటేజ్, అలానే మన టూరిస్ట్ ప్లేసెస్, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ కూడా మనకి ఇక్కడ కంపెనీస్ ఫ్యూచర్లో రావాలన్నా కానీ ఇది ఒక గ్లోబల్ మ్యాప్లో ఈ సిటీ ఎగ్జిస్టెన్స్ గురించి పోర్ట్రే చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఈ సిటీ అంతా కూడా ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. మన ఇక్కడ 1000 స్తంభాల గుడిని ప్రమోషన్గా వాళ్ళు తీసుకొని వేరే దేశాల్లో దీన్ని ప్రమోట్ చేసేటట్టుగా ఏమన్నా అట్లాంటివి చేస్తున్నారు? డెఫినెట్గా ఈ 2 లొకేషన్స్లో కూడా ఫోటో ఆప్ అనేది ఒకటి పెట్టాము. సో దట్ ఫ్యూచర్లో కూడా మనకి ఈ 1000 స్తంభాల గుడి అవ్వచ్చు, ఫోర్ట్ వరంగల్ అవ్వచ్చు, మనం ఉన్న టూరిస్ట్ స్పాట్స్లో కూడా గ్లోబల్ స్కేల్లో మనకి కూడా మంచి పేరు వస్తుంది ఫర్ తెలంగాణ అండ్ ఫర్ వరంగల్ సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కలెక్టర్ గారి అభిప్రాయం. మొత్తంగా మిస్ యూనివర్స్ 2025కి వచ్చేటువంటి వరంగల్కి వచ్చేటువంటి మహిళలకైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా వాళ్ళకు ఆతిథ్యం కూడా ఇస్తున్నామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, AB.